వెల్కమ్ టు విఎస్వి హిందీ జంక్షన్ 1000 సెంటెన్సెస్ సిరీస్ లో మనం 451 టు 500 ఒక 50 సెంటెన్సెస్ వీడియోలో నేర్చుకుందాము. అండ్ వీడియో చూసేటప్పుడు మీరు నాతో పాటు ఓరల్ చెప్పండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. నేను గదిలో ఉన్నాను. మై కమరే మే హూ. మై కమరే మే హూ. నేను గదిలో ఉన్నాను. పుస్తకం బ్యాగులో ఉంది. పుస్తకం బ్యాగులో ఉంది. కితాబ్ బ్యాగ్ మే హై. కితాబ్ బ్యాగ్ మే హై. పుస్తకం బ్యాగులో ఉంది. నీరు గ్లాసులో ఉంది. పానీ గిలాసు మే హై. పానీ గిలాసు మే హై. పిల్లలు పార్కులో ఆడుతున్నారు. బచ్చే పార్క్ మే ఖేల్ రహే హై. బచ్చే పార్క్ మే ఖేల్ రహే హై. పిల్లలు పార్కులో ఆడుతున్నారు. నాతో పాటు ఓరల్ చెప్పండి. రాము పాఠశాలలో చదువుతాడు. రామ్ స్కూల్ మే పడతా హై. రామ్ స్కూల్ మే పడతా హై. చదువుతాడు. చదువుతున్నాడు అయితే రామ్ స్కూల్ మే పడ్ రహా హై. బంతి టేబుల్ పై ఉంది. గేంద్ బంతి అంటే గేంద్ మేజ్ పర్ హై. గేంద్ మేజ్ పర్ హై. పుస్తకం కుర్చీపై పెట్టబడి ఉంది. కితాబ్ కుర్సీ పర్ రఖీ హై. కితాబ్ కుర్సీ పర్ రఖీ హై. పుస్తకం కుర్చీపై పెట్టబడి ఉంది. పిల్లి గోడపై కూర్చుంది. పిల్లి గోడపై కూర్చుంది. బిల్లి दीवार पर बैठी है. बिल्ली दीवार पर बैठी है. అతను మేడపైకి వెళ్ళాడు. వహ ఛత్ పర్ గయా. ఛత్ అంటే టెర్రస్. వహ ఛత్ పర్ గయా. అతను మేడపైకి వెళ్ళాడు. ఒకవేళ ఆమె వెళ్ళింది అనాలి అనుకోండి. వహ ఛత్ పర్ గయీ. పక్షి చెట్టు మీద ఉంది. చిడియా పేడ్ పర్ హై. చిడియా పేడ్ పర్ హై. చెట్టు మీద ఉంది. నేను మార్కెట్ నుండి వచ్చాను. మై బాజార్ సే ఆయా. మై బాజార్ సే ఆయా. మార్కెట్ నుండి వచ్చాను. అదే లేడీ అనుకోండి. మై బాజార్ సే ఆయి. అతను గ్రామం నుండి వచ్చాడు. వహ గాంవ్ సే ఆయా. వహ గాంవ్ సే ఆయా. అతను గ్రామం నుండి వచ్చాడు. అతను కలంతో రాసాడు. ఉస్నే కలం సే లిఖా. ఉస్నే కలం సే లిఖా. అతను కలంతో రాసాడు. నేను చేతితో తలుపు తెరిచాను. मैंने हाथ से दरवाजा खोला. నేను తెరిచాను. मैंने खोला. నేను తలుపు తెరిచాను. मैंने दरवाजा खोला. मैंने हाथ से दरवाजा खोला.
మనం ఢిల్లీ నుండి రైలులో వచ్చాము. हम दिल्ली से ट्रेन में आए. हम दिल्ली से ट्रेन में आए. మనం ఢిల్లీ నుండి రైలులో వచ్చాము. నాకు నీరు ఇవ్వు. मुझे पानी दो. मुझे पानी दो. అతనికి పుస్తకం కావాలి. उसे किताब चाहिए. उसे किताब चाहिए. అతనికి పుస్తకం కావాలి. పిల్లలకు పండ్లు ఇష్టంగా ఉన్నాయి. बच्चों को फल पसंद है. లేదా పిల్లలకు పళ్ళు ఇష్టం. పిల్లలకు పళ్ళు ఇష్టం. बच्चों को फल पसंद है. నాతో పాటు ఓరల్ చెప్పండి. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. అతనికి నా మాట అర్థమైంది. उसे मेरी बात समझ में आई. उसे मेरी बात समझ में आई. అతనికి నా మాట అర్థమైంది. మనం పని చేయాలి. हमें काम करना है. हमें काम करना है. మనం పని చేయాలి. నేను నీ కోసం వచ్చాను. मैं तुम्हारे लिए आया हूँ. मैं तुम्हारे लिए आया हूँ. నేను నీ కోసం వచ్చాను. ఇది నీ కోసం బహుమతి. यह तुम्हारे लिए तोहफा है. ఉపహార్, ఇనాము, తోఫా ఇవన్నీ గిఫ్ట్ అనే వస్తాయి. यह तुम्हारे लिए तोहफा है. ఇది నీ కోసం బహుమతి. ఈ పుస్తకం పిల్లల కోసం. यह किताब बच्चों के लिए है. यह किताब बच्चों के लिए है. ఈ పుస్తకం పిల్లల కోసం. నేను నీ కోసం భోజనం చేస్తున్నాను. मैं तुम्हारे लिए खाना बना रहा हूँ. భోజనం వండుతున్నాను అన్నట్టుగా. मैं तुम्हारे लिए खाना बना रहा हूँ. నేను నీ కోసం భోజనం చేస్తున్నాను. ఈ పని మనకు సులభం. यह काम हमारे लिए आसान है. यह काम हमारे लिए आसान है. ఈ పని మనకు సులభం. నేను నా స్నేహితులతో కలిసి వెళ్ళాను. मैं अपने दोस्तों के साथ गया. నేను నా, నువ్వు నీ, మేము మా ఇలా అనేటప్పుడు అప్పనా యూజ్ చేయాల్సి ఉంటుంది. అప్పనాకు సంబంధించినటువంటి వీడియో మన ప్లేలిస్ట్ లో ఉంది. ఒకసారి అది కూడా వాచ్ చేయండి. मैं अपने दोस्तों के साथ गया. అతను తన తమ్ముడితో ఆడుతున్నాడు. वह अपने भाई के साथ खेल रहा है. वह अपने भाई के साथ खेल रहा है. అతను తన తమ్ముడితో ఆడుతున్నాడు. నేను అమ్మాయితో మార్కెట్కు వెళ్ళాను. मैं माँ के साथ అమ్మతో సారీ मैं माँ के साथ बाजार गया. అమ్మతో మార్కెట్కు వెళ్ళాను. నేను అనే పర్సన్ ఒకవేళ ఫీమేల్ అయితే గయి పెట్టాలి. मैं माँ के साथ बाजार गई. అతను తండ్రితో కూర్చున్నాడు. वह पिता के साथ बैठा है. वह पिता के साथ बैठा है. అతను తండ్రితో కూర్చున్నాడు. ఆమె నాతో కలిసి పని చేస్తుంది. वह मेरे साथ काम करती है. वह ఆమె मेरे साथ నాతో
काम करती है. ఒకవేళ అతను అయితే वह मेरे साथ काम करता है. करता है అని క్రియ మార్చాల్సి ఉంటుంది. నువ్వు ఎవరితో వెళ్తున్నావు? तुम किसके साथ जा रहे हो? तुम किसके साथ जा रहे हो? నువ్వు ఎవరితో వెళుతున్నావు? నేను స్నేహితులతో సినిమా చూడడానికి వెళ్తున్నాను. मैं दोस्तों के साथ फिल्म देखने जा रहा हूँ. मैं दोस्तों के साथ ఫిల్మ్ దేఖ్నే జా రహా హూ. చూడడానికి వెళ్తున్నాను. ఆమె గురువుతో మాట్లాడుతుంది. వహ శిక్షక్ కే సాత్ బాత్ కర్ రహీ హై. లేదా శిక్షక్ కే సాత్ బాత్ కర్ రహీ హై. నేను నా కుటుంబంతో ఉంటున్నాను. మై अपने परिवार के साथ रह रहा हूँ. ఉంటున్నాను. मैं अपने परिवार के साथ रह रहा हूँ. అతను తన కొడుకుతో పాఠశాలకు వెళ్ళాడు. वह अपने बेटे के साथ स्कूल गया. वह अपने बेटे के साथ स्कूल गया. అతను తన కొడుకుతో పాఠశాలకు వెళ్ళాడు. నాతో పాటు ఓరల్ చెప్పండి. రాము దేవాలయంలో పూజ చేస్తున్నాడు. రాము మందిర్ మే పూజా కర్ రహా హై. రామ్ మందిర్ మే పూజా కర్ రహా హై. రామ్ దేవాలయంలో పూజ చేస్తున్నాడు. సీత వంటగదిలో వంట చేస్తుంది. సీత రసోయి మే ఖానా బనా రహీ హై. సీత రసోయి మే ఖానా బనా రహీ హై. పిల్లలు గదిలో నిద్రపోతున్నారు. బచ్చే కమరే మే సో రహే హై. బచ్చే కమరే మే సో రహే హై. పిల్లలు ప్లూరల్ కదా. పెన్ టేబుల్ పై పెట్టబడి ఉంది. పెన్ మేజ్ పర్ రఖా హై. పెన్ మేజ్ పర్ రఖా హై లేదా పెన్ మేజ్ పర్ రఖా గయా హై. పెట్టబడి ఉంది. మొబైల్ బ్యాగ్ లో ఉంది. మొబైల్ బ్యాగ్ మే హై. మొబైల్ బ్యాగ్ మే హై. అతను బస్సులో వెళ్తున్నాడు. వహ బస్ సే జా రహా హై. అంటే బై బస్. ఓకేనా. అంటే అతను బస్సు ట్రాన్స్పోర్ట్ గా యూజ్ చేస్తున్నాడు అని చెప్పడం అనమాట. సో ఇక్కడ బస్సు సే. సెకండ్ సెంటెన్స్ కూడా చూడండి. నేను రైలులో వచ్చాను. మే ట్రైన్ సే ఆయా. ట్రైన్ మే ఆయా కాదు, ట్రైన్ సే ఆయా. అతను నడుచుకుంటూ వెళ్తున్నాడు. వహ పైదల్ జా రహా హై. వహ పైదల్ జా రహా హై. అతను నడుచుకుంటూ వెళ్తున్నాడు. నేను సైకిల్ తో పాఠశాలకు వెళ్తాను. మై సైకిల్ సే స్కూల్ జాతా హూ. సో ఇంగ్లీష్ లో మనం ఎలా అయితే బై బస్, బై ట్రైన్, బై బైసికిల్, ఓకే, అలా మై సైకిల్ సే స్కూల్ జాతా హూ. మన విమానంలో ఢిల్లీకి వెళ్తాము. हम हवाई जहाज से दिल्ली जाएंगे. हम हवाई जहाज से दिल्ली जाएंगे. అతను నా దగ్గర కూర్చున్నాడు. వహ మేరే పాస్ బైఠా హై. వహ మేరే పాస్ బైఠా హై. అతను నా దగ్గర కూర్చున్నాడు. పాఠశాల దగ్గర ఆలయం ఉంది. स्कूल के पास मंदिर है. स्कूल के पास मंदिर है. పాఠశాల దగ్గర ఆలయం ఉంది. ఇంటి ముందు చెట్టుంది. घर के सामने पेड़ है. घर के सामने पेड़ है. ఇంటి ముందు చెట్టు ఉంది.
ఇంటి వెనక తోట ఉంది. घर के पीछे बगीचा है. घर के पीछे बगीचा है. ఇంటి వెనుక తోట ఉంది. दुकान के बगल में बैंक है. దుకాణం పక్కన బ్యాంక్ ఉంది. दुकान के बगल में बैंक है. दुकाणम पक्कन बैंक उंदी. ओके, सो अब तक हम साथ रहे. जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.